హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో అదేంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ 2018 క్యాన్సల్ అంటూ ఇచ్చారు. బిగ్ అలర్ట్, గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, హైకోర్టు కీలక తీర్పు అంటూ. సో దీనికి సంబంధించి ఇంతకుముందే అన్ని సోషల్ మీడియాస్లో అయితే దీనికి సంబంధించి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో దీని గురించి చూద్దాము. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ 2018 అంటూ ఇచ్చారు. హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థులను జాబితాను రద్దు చేసింది. గతంలో నిర్వహించినటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో, అంటే చేతితో దిద్దడం, ఈ విధానంలో 2 సార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి దిద్దిన ఫలితాలను దాచిపెట్టి రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సి ఫలితాలు ప్రకటించిందని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు ఆ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించింది అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించే ఇంకొక దాంట్లో కూడా వచ్చిందండి. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆధారంగా 2018 గ్రూప్ 1 మెయిన్స్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష రాసి ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. పరీక్ష పేపర్లను రెండవసారి, మూడవసారి మూల్యాంకనం చేయడం చట్ట విరుద్ధమని హైకోర్టు ప్రకటించింది. పరీక్షను తాజాగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది అంటూ. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. అదేవిధంగా మెయిన్స్ జవాబు పత్రాలను పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు తెలిపింది. మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను హైకోర్టు రద్దు చేసింది అంటూ కూడా ఇచ్చారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ను మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 6 నెలల్లో గ్రూప్ 1 తిరిగి నిర్వహించాలని ఆదేశాల్లో హైకోర్టు స్పష్టం చేసింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా వెయిట్ న్యూస్లో కూడా అయితే దీని గురించి అయితే వచ్చిందండి. 2018 గ్రూప్ 1 మెయిన్స్పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్పై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రశ్నపత్రాలను పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది. 6 వారాల్లో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది అంటూ. సో దీనికి సంబంధించి అయితే రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో ఈ విధంగా క్యాన్సిల్ చేయడం అనేది మంచిది అనుకుంటున్నారా, లేదా ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.